ilaha illallah, Allahu Akbar, Muhammad Rasulullah, Ya Habib Allah. ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైందంటే ఊరంతా సందడే సందడి. చిన్న పెద్ద తేడా లేకుండా భక్తి పార్వశ్యంతో ఉపవాసాలను పాటిస్తారన్న సంగతి మనందరికీ తెలుసు. కానీ అసలు ఈ రంజాన్ మాసం అంటే ఏమిటి, దానికి ఉన్న ప్రాధాన్యత ఎంత, తదితర విషయాలను మనందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడానికి మా సిటీ స్టూడియోకు విచేసిన మీర్జా గఫార్ బేగ్ గారికి స్వాగతం పలుకుతూ రంజాన్ మాసం గురించి వారు చెప్పే విషయాలను విందాం. మరి La ilaha illallah, Allahu Akbar, Muhammad Rasulullah, Ya Habib Allah. నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మా బాద్. ఫౌజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలి అయిన అల్లాహుతాలా నామంతో ప్రారంభిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే పండుగలలో 2 పండుగలు ప్రధానమైనవి. మొదటిది రమజాన్, రెండవది బక్రీద్. విశ్వవ్యాప్తంగా ఇతర జాతుల్లో పాటించబడే పండుగలకు ఇస్లాంలో పాటించబడే పండుగలకు వ్యత్యాసం ఏమంటే, ఇస్లాంలో పండుగ సంబరాలు ప్రాపంచిక లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు కాకుండా సృష్టికర్త అల్లాహుతాలా యొక్క ఆజ్ఞలను పాటించటం తమ విధిగా స్వీకరించి వాటిని విజయవంతంగా నెరవేర్చి దైవానుగ్రహానికి పాత్రులయ్యామనే ఆనందంతో ముస్లింలు పండుగలను జరుపుకుంటారు. ఇస్లామీ కాలమానానికి చాంద్రమానమే కొలబద్ద. చాంద్రమాన మాసాలు నెలవంక దర్శనంతో ప్రారంభమవుతాయి. దీన్ని అనుసరించి సంవత్సరపు 9వ మాసం రంజాన్. రంజాన్ మాసం తొలి నెలవంక దర్శనంతో ప్రారంభమై పూర్తి 30 దినాలు రోజా అంటే ఉపవాసాలను పాటించి సర్వ సృష్టికర్తయగు అల్లాహుతాలా ఎడల విశ్వాసవంతులైన దాసులు తమ సంపూర్ణ విధేయతను ప్రకటించుకోవటానికి నిర్దేశించబడింది. రమజాన్ మాసపు ఉపవాసాల గురించి దివ్య ఖురాన్లో 1వ కాండము సూరయ బహ్రాలోని 183వ వాక్యములో అల్లాహుతాలా యొక్క ఆదేశం ఇలా ఉంది: యా అయ్యుహల్లజీనా ఆమను కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. దీని తాత్పర్యం ఏమంటే, ఓ విశ్వాసవంతులారా, మీపై ఉపవాసాలను విధి చేశాము, ఏ విధంగానైతే మీ పూర్వపు జనులపై చేశామో. దీనితో మీరు భయభక్తులు కలిగిన నిష్ఠాపరులు కావలెనని అని అల్లాహుతాలా తన గ్రంథం ద్వారా సెలవిస్తున్నాడు. మానవులు తమ మనసులపై, ఇంద్రియాలపై ఆధిపత్యాన్ని సాధించటమే రంజాన్ మాసంలో ఉపవాసాల యొక్క ముఖ్యాశయము. అరబీ భాషలో రమదా అంటే దహించబడటం అనే అర్థం వస్తుంది. విశ్వాసవంతులైన దాసులు తాము తెలిసో తెలియకో చేసిన పాపాలను దహించి వేసి వారు పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడటానికి జగత్రక్షకుడైన అల్లాహుతాలా కల్పించిన అవకాశమే రోజా. రోజా ఉన్న వ్యక్తి సృష్టికర్త అల్లాహుతాలాను తన సర్వాధికారిగా గుర్తించి అతని ఆజ్ఞలకు లోబడి తన మనోవాంఛలను విడనాడి రోజా యొక్క నిర్ణీత కట్టుబాట్లను పాటిస్తూ
దురభ్యాసాల నుండి దూరమై తమ ఇంద్రియాలను తమ ఆధీనంలో ఉంచుకోగలుగుతారు. ఒక వ్యక్తి స్వయంగా ఆకలి బాధను అనుభవిస్తేనే అతడికి ఇతరుల ఆకలి బాధలు తెలుస్తాయి. తద్వారా ఆ వ్యక్తి యందు పరోపకార భావన జనిస్తుంది. రంజాన్ ఉపవాసాల వల్ల సమాజంలోని అన్నార్తుల ఆకలి బాధలను గుర్తించగలిగి ఆప్తులుగా మారి వారిని ఆదుకుంటూ అధిక అధమ అనే వ్యత్యాసాలను వీడి హింసా దౌర్జన్యాలకు కామ క్రోధాదులకు లోను కాకుండా దుష్ట ఆలోచనలు దరిచేరనీయక సృష్టి విధాత అల్లాహ్ యొక్క ఆజ్ఞలకు బద్ధులై మెలుగుతూ ప్రశాంత జీవనాన్ని పొందగలుగుతారు. రంజాన్ మాసంలో కేవలం అన్నపానీయాలు మాని పస్తులుండటం రోజా కానేరదు, రోజా యొక్క లక్ష్యం నెరవేరదు. ఒక విశ్వాసవంతుడైన ముస్లిం తన మనసును, కోరికలను, శరీరంలోని ప్రతి అవయవాన్ని చెడు మార్గం నుండి రక్షించుకోకుండా, ఇంద్రియ కాంక్షలను అదుపు చేసుకోకుండా, గర్వం, అసూయ, శత్రుత్వం, అసత్యాలాడటం వంటి దుష్కర్మలను విడనాడకుండా అన్నపానీయాలు మాని పస్తులుండటం వల్ల వారు ఆకలితో బాధపడటం తప్ప వారికి ఏ విధమైన ప్రయోజనం కానీ ఏ విధమైన శుభాలు కానీ లభించవు అనే దైవ ప్రవక్త రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవచించి ఉన్నారు. ఈ మాసం యొక్క ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి ఘడియ ఎంతో అమూల్యమైనది మరియు శుభప్రదమైనది. ఈ మాసంలో నిర్వర్తించే ఒక మంచి పని ఇతర దినాల్లో నిర్వర్తించే 70 మంచి పనులకు సమానమవుతుందని దైవ ప్రవక్త సెలవిచ్చారు. రంజాన్ మాసపు రోజా స్థిమితం లేని మనసులను స్థిమితపరిచి ఉద్రేకపూరిత మనస్సులను శాంతింపచేసి మానసిక రోగాల నుండి, అంతర్రుగ్మతల నుండి ఆత్మలను, దేహాలను పరిశుద్ధపరిచి అనేక రోగాల నుండి విముక్తిని ప్రసాదిస్తుందనే విషయం నేడు ఆధునిక వైద్యశాస్త్రపరంగా కూడా నిరూపించబడింది. 14 సంవత్సరాల యుక్త వయసు కలిగిన బాలబాలికల నుండి పండు ముదుసలి వరకు ఆరోగ్యవంతులైన ముస్లిం స్త్రీ పురుషులు సృష్టి విధాత అల్లాహుతాలా యొక్క ఆజ్ఞలకు శిరముంచి ఏకేశ్వరుడైన అల్లాహుతాలాపై సంపూర్ణ విశ్వాసంతో రంజాన్ మాసంలోని పూర్తి 30 దినాలు ఉపవాస వ్రతాన్ని కొనసాగించటం ప్రతి ముస్లింపై విధి అయింది. కానీ తీవ్రమైన వ్యాధితో బాధపడేవారు, బహుదూరంగా ప్రయాణంలో ఉన్నవారు, బాటసార్లు, గర్భవతులైన స్త్రీలు, బాలింతరాలు, ఋతుస్రావంలో ఉన్న మహిళలు, పురిటి స్రావం అవుతున్న మహిళలు, మతి స్థిమితం లేనివారు ఆయా సమయాలలో రంజాన్ ఉపవాసాల నుండి వీరికి మినహాయింపు ఇవ్వబడింది. ఇటువంటి వారు స్వస్థత చేకూరిన తర్వాత ఇతర దినాల్లో రంజాన్ ఉపవాసాలను పూర్తి చేయాలని ఆదేశించబడింది. మనిషి తన మనసుకు తగ్గ ఋతువుల్లో, తీరిక రోజుల్లో రంజాన్ ఉపవాసాలను పాటించటానికి స్వతంత్రుడు కాడు. దైవ నిర్ణీత వేళలోనే రంజాన్ ఉపవాసాలను పాటించాలి. రంజాన్ మాసపు 30 దినాలను 3 భాగాలుగా విభజించారు. మొదటి 10 రోజులు దైవ కారుణ్య దినాలుగాను, మధ్యమ 10 రోజులు మోక్షపు దినాలుగాను, చివరి 10 రోజులు నరకం నుండి విముక్తి పొందే రోజులుగాను పేర్కొనబడ్డాయి. రోజా యొక్క నిర్ణీత సమయం తెల్లవారుజామున 4:10 మొదలు సూర్యాస్తమయం 6:43 వరకు నిర్ణయమై ఉంది. ఈ 14:30 గంటల కాలమందు రోజా ఉన్న విశ్వాసి ఆహారం తీసుకోవటం,
తినటం, త్రాగటం, సంభోగాది క్రియలు ఈ ఉపవాస వ్రతునిపై నిషిద్ధమై ఉన్నవి. ఉపవాసమున్న వ్యక్తి ఈ నిర్ణీత సమయంలో దాహంతో కంఠం శుష్కించిపోయినా, ఆకలి బాధతో ప్రాణం వల్లాడిపోయినా, తన చుట్టూ కావలసినన్ని ఆహార పదార్థాలున్నా వాటి జోలికి వెళ్ళక ఇఫ్తార్ అంటే రోజా ముగింపు సమయం వరకు తనను తాను నియంత్రించుకుంటూ వేచి ఉంటాడు రోజా వ్రతం పాటిస్తున్న విశ్వాసవంతుడైన ముస్లిం. తన చుట్టూ ఎవరూ లేకపోయినా, తన చర్యలను అడ్డుకునే వారెవరూ లేకపోయినా, తనను దైవం చూస్తున్నాడనే దైవ భీతి కలిగి ఉండి దైవాజ్ఞను ఆచరిస్తున్నాను అనే భావన వల్ల రోజా యొక్క నిర్ణీత కట్టుబాట్లకు మనిషి తనకు తానుగా బందీ అయిపోతాడు. అప్పుడే అతనిలోని పైశాచికత్వం కూడా బంధించబడుతుంది. మనసుతో పాటు ఇంద్రియాలన్నీ ఆధీనంలో ఉండి చెడు రుగ్మతలకు దూరమవుతాడు. ఇదే విధంగా జీవితంలోని ప్రతి క్షణం, ప్రతి చోట దైవం మమ్మల్ని గమనిస్తున్నారనే భావన మనలో ఏర్పడినప్పుడు విశ్వాసవంతుడైన ఏ వ్యక్తి కూడా ఎటువంటి దుష్కర్మలను చేయటానికి సహజించలేడు. మనందరికీ అటువంటి మంచి మార్గదర్శకాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. రోజా సహరీ ప్రారంభ భోజనం కొరకు నిద్ర లేచినప్పటి నుండి రోజులో 5 పర్యాయములు నమాజ్ ఆచరిస్తూ కేవలం దైవ ప్రసన్నత కొరకు విరామాన్ని లెక్క చేయక రాత్రి తరావీ నమాజ్ కొరకు మేల్కొని పేద, ధనిక, హెచ్చు తగ్గు, తెలుపు నలుపు అనే తారతమ్యాలను వీడి అందరూ ఒకే పంక్తిలో నిలబడి దైవ సన్నిధిలో శిరముంచి ఏకేశ్వరాధనలో నిమగ్నులైన విశ్వాసవంతులైన మానవుల పట్ల దైవ కారుణ్యం శుభాల రూపంలో వర్షిస్తుంది. రంజాన్ మాసపు రోజా కేవలం నా కోసమే కాబట్టి దాని ప్రతిఫలాన్ని కూడా స్వయంగా నేనే ప్రసాదిస్తాను అని అల్లాహుతాలా యొక్క వాగ్దానమై ఉంది. అంటే రోజా అనేది సాధారణమైన పుణ్యఫలాలన్నిటికీ అతీతమైనదని తెలుస్తుంది. అదెలాగంటే రోజా ఉన్న వ్యక్తి ఒకవైపు పగలు ఆహార పానీయాలు, తన మనోవాంఛలను కేవలం అల్లాహుతాలా ఆజ్ఞకు బద్ధుడై వదిలివేయటమే కాక ఒక ఉపవాసి తనంత తానుగా ఇతరులకు తెలుపునట్లయితే అల్లాహ్కు మరియు ఆ దాసునికి తప్ప అతడు ఉపవాసం ఉన్నట్లు మరెవరికీ తెలియదు. ఈ విధంగా చూస్తే రోజా అనేది ఒక గుప్త దైవారాధన. ఈ ఆరాధనకు ప్రతిఫలం కూడా అల్లాహుతాలా అపరిమితంగా ఇచ్చి సత్కరిస్తానంటున్నాడు. ఈ రంజాన్ మాసమందు ఒక పవిత్రాతి పవిత్రమైన రేయి వస్తుంది. అది 1000 మాసముల రాత్రుల కంటే ఘనత గల రాత్రిగా ఎంచబడింది. దానినే లైలతుల్ ఖద్ర్ లేదా షబే ఖద్ర్ అంటారు. షబ్ అనగా రాత్రి, ఖద్ర్ అంటే శుభస్సులు కలిగిన రాత్రి అని దీని అర్థం. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా నిరంతరం పఠించబడే దైవ గ్రంథమైన పవిత్ర ఖురాన్ షరీఫ్ యొక్క అవతరణ జరిగింది ఈ రాత్రిలోనే. ఖురాన్ గ్రంథం ఒక్క ముస్లిం సమాజానికి మాత్రమే సొంతమైన గ్రంథం కాదు. పవిత్ర ఖురాన్ గ్రంథం యావత్ మానవాళికి మార్గదర్శక గ్రంథం. సృష్టిలోని గాలి, నీరు, ఆకాశం, అగ్ని ఏ విధంగానైతే సమస్త మానవాళికి చెందినవో దివ్య ఖురాన్ కూడా సమస్త మానవాళి కొరకు ఉపదేశాత్మక గ్రంథం. మానవ జాతికి చెందిన సమస్త విషయాలు కూలంకషంగా ఖురాన్లో చర్చించబడ్డాయి.
మానవ జీవితంలోని ఏ రంగము ఏ దశ కూడా దీని మార్గదర్శకానికి వెలుపల లేదు. ఇటువంటి మాత్ర గ్రంథం యొక్క అవతరణ జరిగింది రంజాన్ మాసంలోని షబే ఖద్ర్ రాత్రిలోనే. ఈ రాత్రి అల్లాహుతాలా తన గ్రంథాన్ని అవతరింపజేసి మానవ జాతికి చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆ దైవం ముందు మోకరిల్లి తమ విధేయతను చాటుకుంటారు విశ్వాసవంతులైన ముస్లింలు. దీని ప్రస్తావన దివ్య ఖురాన్లోని 30వ కాండంలోని సూరయ ఖద్ర్లో ఇలా ఉంది. ఇన్నా అంజల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్ వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్రి ఖైరుం మిన్ అల్ఫి షహర్. దీని తాత్పర్యం ఏమంటే, మేము ఈ గ్రంథాన్ని షబే ఖద్ర్లో అవతరింపజేశాము. షబే ఖద్ర్ అంటే ఏమిటో మీకు తెలుసా? షబే ఖద్ర్ 1000 మాసాల కన్నా ఘనమైన రాత్రి అని అల్లాహుతాలా పేర్కొంటున్నాడు. ఈ విలువైన రాత్రి ఎవరైతే అల్లాహ్ వైపుకు మరలి ఆయన ఆరాధనలో సంపూర్ణంగా లీనమవుతారో వారు గొప్ప శుభాలను పొందిన వారవుతారు. షబే ఖద్ర్ను రంజాన్ మాసంలోని చివరి 10 రోజుల్లోని బేసి రాత్రుల్లో అంటే 21వ రేయి, 23, 25, 27 మరియు 29వ రాత్రుల్లో అన్వేషించమని దైవ ప్రవక్త కారుణ్యమూర్తి హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు హితవు పలికి ఉన్నారు. లైలతుల్ ఖద్ర్ రాత్రి అల్లాహుతాలా ఆజ్ఞతో దివి నుండి భూమిపైకి అసంఖ్యాక దేవదూతలతో దిగి వచ్చిన దైవదూత హజరత్ జిబ్రైల్ అలైహిస్సలాం ఏ చోటనైతే ఏకేశ్వర అల్లాహ్ నామస్మరణ జరుగుతుంటుందో, ఎక్కడైతే ఖురాన్ షరీఫ్ పఠించబడుతుంటుందో, ఎక్కడైతే రోజా వ్రతాలను పాటిస్తున్న నివాసాలున్నాయో, మరెక్కడైతే అనాథలు, దీనులు, నిరుపేదలు ఆదరించబడుతున్నారో అక్కడికొచ్చిన దేవదూతలు ఆయా మానవ సమూహపు సత్కార్యాల సమాహారాన్ని దైవానికి సమర్పించి తీర్పు దినాన సాక్షులుగా నిలబడతారు. ఇస్లాంకు సంబంధించిన 5 మూల సిద్ధాంతాలలో 3వ సిద్ధాంతం రోజా మరియు 4వ సిద్ధాంతం జకాత్. జకాత్ అంటే పరిశుద్ధపరచటం, అనుగ్రహం పొందటం అనే అర్థాలున్నాయి. జకాత్ దానం చెల్లించటం ద్వారా మనిషి హృదయం నుండి పిసినారితనం, లోభితనం తొలగించబడుతుంది. ఈ జకాత్ను ఎవరు చెల్లించాలయా అంటే, ఎవరి వద్దనైతే కనీసం 612.5 గ్రాముల వెండి లేదా 87.5 గ్రాముల బంగారం లేదా వీటికి సరిపడా మిగులు ధనం కానీ అంతకంటే ఎక్కువ కానీ ఎటువంటి అప్పులు లేకుండా ఒక వ్యక్తి 1 సంవత్సర కాలంగా కలిగి ఉంటే ఆ వ్యక్తి జకాత్ దానం చెల్లించటానికి అర్హుడవుతాడు. తన వద్ద ఉన్న సంపద నుండి నవరాండ్లకు మరియు భార్యాభర్తలు ఒకరికొకరు ఇచ్చుకోవటం నిషిద్ధం. ఈ బంధుత్వాలకు తప్ప ఇతర బంధువులెవరికైనా జకాత్ దానాన్ని ఇవ్వవచ్చు. ఆ తర్వాత తమ ఇరుగు పొరుగులోని నిరుపేదలకు, అనాథలకు, ఈ దీనులకు ఈ జకాత్ దానాన్ని పంచాలి. జకాత్ దానం చెల్లించటంపై నిర్లక్ష్యం వహించే వారి గురించి దైవ ప్రవక్త మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీవ్రంగా హెచ్చరించారు. కాబట్టి విశ్వాసవంతులైన ముస్లిం సోదరులారా, దైవ ప్రవక్త యొక్క హెచ్చరికను పరిగణలోకి తీసుకొని మనందరం ధార్మిక పండితులను సంప్రదించి నిర్ణీత సంపద కంటే అధికంగా ఉన్న దానిపై జకాత్ దానాన్ని
తప్పనిసరిగా చెల్లించి దైవం యొక్క అనుగ్రహానికి, దైవ ప్రవక్త యొక్క ప్రేమకు పాత్రులవుదాం. రంజాన్ మాసంలో రోజా ఉన్న వ్యక్తి వల్ల జరిగే చిన్న చిన్న లోపాలను పూరించుకోవటానికి ఒక ప్రత్యేకమైన దానం చేయవలసిందిగా ఆదర్శ విశ్వ మహాప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు హితవు చేసి ఉన్నారు. దానినే సదఖే ఫిత్రా అంటారు. కుటుంబంలోని ప్రతి వ్యక్తి పేరుట పండుగ నాడు ఉషోదయాన పుట్టిన బిడ్డతో సహా లెక్కించి ఫిత్రాదానాన్ని చెల్లించాలి. ఫిత్రాదానం ఈద్ ప్రార్థనకు వెళ్ళే ముందే చెల్లించటం ఉత్తమం. ఒక వ్యక్తి ఫిత్రాదానం కింద 1 కిలో 650 గ్రాముల గోధుమలు లేదా వాటి విలువను ధన రూపేణా చెల్లించవచ్చు. ఈ సంవత్సరం గుంటూరు నగరంలోని ఇస్లామీ ధార్మిక పండితులు ఒక వ్యక్తి యొక్క ఫిత్రాను 65 రూపాయలుగా నిర్ణయించారు. ఫిత్రాదానం యొక్క లక్ష్యం రోజాని పరిశుద్ధపరచటమే కాకుండా పండుగ నాడు అనాథలు, దీనులు, నిరుపేదలకు పండుగ సామగ్రి సమకూర్చటం ఫిత్రాదానంలో ఇమిడి ఉన్న మరో ఉద్దేశం. రంజాన్ మాసపు చివరి 10 రోజులు ఎతెకాఫ్ అంటే మౌన దీక్షా వ్రతాన్ని పాటిస్తారు. స్త్రీలైతే తమ నివాసాలందు, పురుషులు మసీదుల్లో సామాజిక జీవన వ్యవస్థకు, ప్రపంచ వ్యవహారాలకు బహుదూరంగా నిరంతరం దైవధ్యానంలో నిమగ్నమవుతారు. ఈద్ నెలవంకను చూసి మౌన దీక్షా వ్రతాన్ని అంటే ఎతెకాఫ్ను విరమిస్తారు. రంజాన్ మాసమందు రోజా, నమాజ్, తరావీ, ఖురాన్ పఠనము, దాన ధర్మాలు చేస్తూ దినములో 14.5 గంటలు అన్నపానీయాలు మానిన స్త్రీ పురుష ఉపవాసుల ఆత్మలు పరిశుద్ధమై ఓర్మికి ఆలవాలమై క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే సహనశక్తి పరులవుతారు. నైతికంగా, సామాజికంగా, ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాల సంస్కరింపజేసి ఉచ్చ నీచాలు, ఆకలి, దారిద్ర్యం లేని సత్సమాజ నిర్మాణానికి తోడ్పడే సద్బుద్ధి ప్రసాదించబడుతుంది ఈ రోజా ఉపవాసాల వల్ల. తద్వారా మనిషి శాంతియుత జీవనానికి అలవాటై సన్మార్గాన్వేషి కాగలడు. ఇదే రోజా యొక్క పరమార్థం. రంజాన్ మాసంలో అల్లాహుతాలా ఆజ్ఞకు బద్ధుడై నిలిచిన ప్రతి విశ్వాసి మోముపై ఒక అనిర్వచనీయమైన ఆనందాన్ని పండుగ నాడు మనం గమనించవచ్చు. రంజాన్ మాసపు నెల రోజులు దైవం విధించిన ఒక క్లిష్టమైన బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించామన్న ఆనందం, తాము పడ్డ శ్రమకు ప్రతిఫలం లభించబోతుందనే సంతోషంతో ప్రతి ముస్లిం హృదయం ఉప్పొంగిపోతుంది. అల్లాహుతాలా కృతజ్ఞతలు చెల్లించేందుకు ఈద్గాకు వెళ్లే ముందు గుసుల్ స్నానం ఆచరించి ఏదైనా తీపి పదార్థం భుజించి స్తోమతను బట్టి నూతన వస్త్రాలను ధరించి ఈద్గా కొరకు నిర్ణయించిన ప్రార్థనా స్థలాన్ని చేరుకొని ఈద్ నమాజ్ అనంతరం తిరిగి వస్తూ బంధుమిత్రులతో, పరిచయస్తులతో, ముస్లిమేతర శ్రేయోభిలాషులతో తమ ఆనందాన్ని పంచుకుంటూ వారిని హృదయానికి హత్తుకొని సోదర సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శిస్తారు. ముస్లిమేతర సోదరులను తమ నివాసాలకు ఆహ్వానించి విందు భోజనాలతో ఆతిథ్యమిచ్చి పండుగను ఆహ్లాదపూరిత వాతావరణంలో జరుపుకుంటారు. ఈ రంజాన్ మాసంలో దైవం ప్రసాదించే సంపూర్ణ శుభాలను పొందే భాగ్యాన్ని విశ్వాసులందరికీ కల్పించమని సకల చరాచర సృష్టికర్త సర్వేశ్వర ప్రభు అయిన అల్లాహుతాలాను వినమ్రంగా వేడుకుంటున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం.
అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహుమ్మ సల్లి అలా సయ్యిదినా వ మౌలానా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వసల్లిం. ఓ అల్లాహ్, నీవు తప్ప ఇతర పూజ్యుడు లేడు. ఓ అద్వితీయుడా, నిరాధారుడా, నీకు సాటి మరెవరూ లేరు. మేము నీ దాస్యాన్ని అంగీకరించి నిన్నే పూజిస్తున్నాము, నీ ఆరాధనలోనే జీవిస్తున్నాము. ఓ అల్లా, నిస్సంశయముగా మేము దుష్టుల్లో ఉన్నాము. మా హృదయాల నుండి దుష్టత్వాన్ని, కపటాన్ని తొలగించి శుద్ధపరిచి మా నాలుకలను అసత్యం నుండి కాపాడు. ఓ దయామయుడా, మేము మా ఇంద్రియాలను అదుపు చేసుకునే శక్తిని ప్రసాదించు. మమ్ము పాపముల నుండి, నరక జ్వాలల నుండి రక్షించు. నీ దాసులమైన మా మనస్సులను వక్ర మార్గం నుండి సన్మార్గం వైపుకు మళ్లించి నీ కారుణ్య నిధి నుండి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. ఓ అల్లా, నీవు మా క్షమాపణలను అంగీకరించు. నిస్సందేహముగా నీవు మా క్షమాపణలను అంగీకరించు వాడవు. ఓ అల్లా, జగత్పోషకుడా, అంతర్యామి అల్లా, ఇహపరాలందు క్షేమాన్ని, శాంతిని, క్షమాపణను కోరుతున్నాము. ఓ అల్లా, ఈ రంజాన్ మాసములో మా ఉపవాస వ్రతాలను, మా నమాజ్ ప్రార్థనలను, మా దువా వేడుకోళ్లను, మా పాశ్చాత్తాపాన్ని అంగీకరించు. నీవు తప్ప మమ్ము అనుగ్రహించు వారు లేరు. ఓ అల్లా, ఇహపరాలందున్న సమస్త మేళ్లను మాకు ప్రసాదించు. నిశ్చయముగా నీవే క్షమించువాడవు, క్షమను ప్రేమించువాడవు. మా మొరను ఆలకించి మా తప్పిదాలను మన్నించి మమ్ము క్షమించి శాంతి శుభాలమయ మార్గం వైపుకు నడిపించు. ఓ అల్లా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మార్గాన్ని విడనాడినందునే ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అశాంతి, అరాచకాలు, అలజడులు చెలరేగుతున్నాయి. ఈ దుష్ట ప్రభావాల నుండి విశ్వాసులందరినీ కాపాడు. మా దేశంలో, మా రాష్ట్రంలో సకల జనులకు శాంతియుత జీవనాన్ని ప్రసాదించు. ఓ అల్లా, మానవాళికి శాంతి సందేశాన్ని అందించి ఏకేశ్వరత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రియ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూపిన బాటలో మా జీవితాలను తీర్చిదిద్దుకునేలా మా హృదయాలను వికసింపజేయి. మా హృదయాల నుండి ద్వేషాన్ని తొలగించి ప్రతి వారికి ప్రేమ, ఆత్మీయతలను పంచే హృదయాలను మాకు ప్రసాదించు. ఓ అల్లా, మా తల్లిదండ్రులను స్వర్గవన నివాసుల్ని చేయి. మా భార్యా బిడ్డలను, మా కుటుంబ సభ్యులను, మా బంధుమిత్ర శ్రేయోభిలాషులందరికీ మన్నించి వారిని శాంతి సౌభాగ్యాలను ప్రసాదించు. ఓ అల్లా, నాకు వివేకాన్ని, విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించు. నా తప్పిదాలను మన్నించి నన్ను సజ్జనుల్లో చేర్చు. నా ఈ ప్రార్థనను అంగీకరించి మాకు సకల శుభాలను ప్రసాదించమని నీ దివ్య సన్నిధిలో మోకరిల్లి వినమ్రంగా వేడుకుంటున్నాను. నా ఈ ప్రార్థనను అంగీకరించు. ఆమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. अस्सलामु अलैकुम। देखो वो लौटाया रमज़ान का महीना, खुशियाँ हजार लाया रमज़ान का महीना। देखो वो लौटाया रमज़ान का महीना, खुशियाँ हजार लाया रमज़ान का महीना। है मेहरबान सब पर वो मेज़बान, सर में मेहमान बन के आया रमज़ान का महीना। ऐलान गमज़दों को अल्लाह की रज़ा का, उम्मत का सुनाया रमज़ान का महीना। सौमो सलात का फरमान हक सुनाकर इंसान हमें बनाया रमज़ान का महीना।
छोटा बड़ा न कोई, ईद उल फितर जो आई, सबको गले मिलाया रमज़ान का महीना। सब कदरदां उसके जन्नत में जाएंगे, है खबर का उजाला रमज़ान का महीना। सब कदरदां उसके जन्नत में जाएंगे, परवान लेके आया रमज़ान का महीना। एक महल मोतियों का सुमैया के नाम का भी, जन्नत में है बनाया रमज़ान का महीना। देखो वो लौटाया रमज़ान का महीना, खुशियाँ हजार लाया रमज़ान का महीना। अस्सलामु अलैकुम। لا إله إلا الله الله أكبر محمد رسول الله يا حبيب الله الله